రాకముందు మీ కుటుంబ నేపథ్యం అయితే మేము మీ పుస్తకంలో చదివినాం. కానీ ఇప్పుడు చదవని వాళ్ళు ఉన్నారు, చదవనికి కొంత కంప్లీట్గా డిజిటల్ దాన్ని ఫాలో అవుతూ ఉంటారు. అసలు రాజకీయాలలో మీరు రాకముందు మీ కుటుంబస్తులు ఎవరైనా రాజకీయాలు ఉండేనా, లేకుంటే మొట్టమొదటిసారి మీరే స్టార్ట్ చేసేదా? రాజకీయాలకి ఉత్సాహంగా నేను దిగటానికి కారణం 1952. అంతకుముందు ప్రకాశం గారు, జయప్రకాష్ నారాయణ మా ఊళ్ళకుండా వెళ్ళేటప్పుడు మా ఊళ్ళో ఆగేవాడు. సార్ వారికి సన్మానం అని చెప్పనే మా ఊరు కరణం గారు చేసేవాడు. అది చూసి సన్మానం అంటే ఇదా అనుకునేవాడు. సార్ తెలియదు కదా సన్మానం, చిన్న బుర్రలుగా. సార్ అదొకటి. గాంధీ గారు మా తెనాలికి 3 సార్లు వచ్చాడు. సార్ మా నాన్నగారు నన్ను భుజం మీద ఎక్కించుకుని గాంధీ గారిని చూపించాడు. సార్ అదొకటి. తర్వాత నేను స్కూల్లో స్కూల్ పేపర్ లీడర్, సార్ మాక్ పార్లమెంట్ అసెంబ్లీకి స్పీకర్. సార్ అలా రాజకీయాల్లో నాకు తెలియకుండానే అటు లాక్కుపోతూ వచ్చాయి. సార్ సార్ సరే, మా నేపథ్యం చూస్తే ఫ్యామిలీ ఈ రాజకీయాలకు ఇష్టపడరు. మా నాన్నగారు వ్యవసాయదారుడే కానీ పండితుడు. ఆయనకి ఇవి ఏమీ గిట్టవు. ఈ చదవడంలో అదే పెద్ద జూతం లాంటిది అది. ఆ జోక్యం వెళ్ళకూడదని దూరం చేసి అయినా లోపల ఏదో నడుస్తాం. చిన్న బుర్రలకు అర్థం కాక కింద మీద కొట్టుకుంటాం. పుట్టి శ్రీరాములు గారు చనిపోయాడు. చాలామంది అనుకుంటారు రాష్ట్రం కోసం చనిపోయాడు అనుకుంటారు. అవును సార్, మేము కూడా అదే అనుకుంటాం. రాష్ట్రం కోసం చనిపోలా. అప్పుడు ఏమైందంటే ఆంధ్ర ఉద్యమము ప్రకాశం గారు, అలాగే పట్టాభి సీతారామయ్య గారు, అలాగే ఇంకా పెద్దలు చాలామంది బ్రాహ్మణ యొక్క నాయకత్వం ఆ రోజుల్లో మన జాతులన్నీ కూడా ఫాలో అవుతూ ఉండేవాడు. అన్ని జాతులు నాయకత్వం వాళ్ళవి. కళా వెంకట్రావు, అలా పెద్ద పెద్ద బుర్రలున్న నాయకులంతా బ్రాహ్మణులు లీడ్ చేస్తూ ఉండేవాళ్ళు నా చిన్నప్పుడు. అది ఆంధ్రులకు సపరేట్గా కాంగ్రెస్ కావాలని స్టార్ట్ అయింది. ఓకే. దానికి వాళ్ళ ఉద్యమానికి నాయకత్వం వహించారు. మన జాతులన్నీ ఆయనకి ఫాలో అయ్యారు. ఇది అట్టట చేరి మెడ్రాసులో ఎక్కువ డెవలప్మెంట్కి కారకులు ఆంధ్రులు.